రెడ్ కలర్ బీట్రూట్ గురించి మాట్లాడుకుందామండి. అట్రాక్టివ్ కలర్ చాలామందికి ఇష్టంగా ఉంటుంది అండ్ చాలామంది డిస్లైక్ కూడా చేస్తూ ఉంటారు. బట్ దీంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ న్యూట్రిషన్ వాల్యూ విన్నాక డెఫినెట్గా డిస్లైక్ వాళ్ళు కూడా దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో దీంట్లో మనకి న్యూట్రిషన్ వాల్యూగా మనం చూసుకున్నట్టయితే ఐరన్ లెవెల్స్ కానివ్వండి, విటమిన్ సి కానివ్వండి, ఫోలేట్ కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైం పొటాషియం, మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ న్యూట్రియంట్స్ వచ్చేసి మనకి ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంట్లో ఉండే మెగ్నీషియం కారణం వల్ల మనకి అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ని కూడా ఎన్హాన్స్ చేయడానికి అండ్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీరు జిమ్ గోయింగ్ పర్సన్ అయ్యి మజిల్ కాంట్రాక్ట్ ఎక్కువగా ఉండి మజిల్ క్రమ్స్ ఎక్కువగా వస్తూ ఉన్నట్టయితే డెఫినెట్గా ఒకసారి బీట్రూట్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ బీట్రూట్ హోల్గా మీరు తీసుకోవడం ఇష్టం లేకపోయిన కారణం వల్ల మీరు బీట్రూట్ జ్యూస్ కూడా చేసుకోవచ్చండి. సో బీట్రూట్ జ్యూస్లో నో యాడెడ్ షుగర్స్ అండ్ దాని ఫైబర్ అలాగే పెట్టి మనం తాగినట్టయితే దాని ఎగ్జాక్ట్ బెనిఫిట్స్ అనేవి మనం పొందవచ్చు. సో బీట్రూట్ జ్యూస్ని కూడా తీసుకున్నట్టయితే పోస్ట్ వర్కౌట్గా మనము స్పోర్ట్స్ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ని కూడా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు అండ్ మజిల్ క్రమ్స్ ఏవైతే వస్తూ ఉంటాయో దాన్ని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. అదే కాకుండా దీంట్లో నైట్రేట్ అనేది కూడా ప్రెజెంట్ ఉంటుందండి. సో నైట్రేట్ వచ్చేసి మనకి అదర్ హెల్త్ బెనిఫిట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో లివర్ డిటాక్సిఫికేషన్కి కానివ్వండి, లేదంటే ఓవరాల్గా బాడీ డిటాక్సిఫికేషన్, టాక్సిక్ రిమూవల్కి దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ వచ్చేసి స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తూ ఉంటాయి. అండ్ బీటానైన్ అనేది దీని కలర్ కాంపోనెంట్ అండి. సో అది కూడా ఒక స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది కాబట్టి మనకి ఫ్రీ రాడికల్ రిమూవల్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మనకి ఒకవేళ హార్మ్ఫుల్ కెమికల్స్ మెటబాలిజం ద్వారా బాడీలో రిలీజ్ అయిపోయినట్టయితే అలాంటి కెమికల్స్ని రిమూవ్ చేయడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే దీంట్లో డైటరీ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నట్టయితే దీన్ని తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో వెయిట్ లాస్ జర్నీకి కూడా మీకు హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో ఉండే కాంపోనెంట్స్ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ మీకు ఓవరాల్ స్కిన్ ఎన్హాన్స్మెంట్ అండ్ కాంప్లెక్షన్ ఎన్హాన్స్మెంట్కి కూడా చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. సో ఒకవేళ మీరు అనమిక్ ఉన్న కానివ్వండి, లేదంటే స్కిన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి, స్కిన్ కాంప్లెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి, డెఫినెట్గా బీట్రూట్ అనేది ఒక ట్రై ఇవ్వండి. డైలీ మీరు బీట్రూట్ తీసుకున్నట్టయితే మీకు చేంజెస్ అనేవి చాలా క్విక్గా కనిపిస్తూ ఉంటాయి. సో యానిమిక్ ఉన్న వాళ్ళు కూడా పోమోగ్రానైట్తో పాటు బీట్రూట్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ అనేది తప్పకుండా చూడొచ్చు. సో ఒకవేళ మీరు కాంప్లెక్షన్, స్కిన్ ఎన్హాన్స్మెంట్, స్కిన్ హెల్త్ ఓవరాల్గా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే బీట్రూట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. సో బీట్రూట్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉండే స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ బీటానైన్ అనేది ఏదైతే ఉందో మనకి స్కిన్ హెల్త్ అండ్ అట్ ద సేమ్ టైం కాంప్లెక్షన్ ఇంప్రూవ్కి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ఉండే కాంపోనెంట్స్ మనకి హార్ట్ హెల్త్కి కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్టయితే కాన్స్టిపేషన్ రిలేటెడ్ కానివ్వండి అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫైట్ చేయడానికి అండ్ డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా మీరు ఒకవేళ బీట్రూట్ హోల్గా మీరు తీసుకున్న కారణం వల్ల మీరు జ్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దాంట్లో షుగర్స్ అనేవి యాడ్ చేసుకోవద్దు అండ్ దాంట్లో ఫైబర్ అలాగే పెట్టి మనం తీసుకున్నట్టయితే దీని నుంచి వచ్చే లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బీట్రూట్ చాలామంది పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి సో వాళ్ళకి సబ్స్టిట్యూట్గా ఎలా ఇవ్వచ్చు అని అంటే మనమే బీట్రూట్ని ప్యూరేలా చేసి మనము ఏదైతే డఫ్ చేస్తామో చపాతీ డఫ్ దానికి యాడ్ చేయొచ్చండి. సో పిల్లలు దాన్ని ఇంట్రెస్టింగ్గా కూడా తింటూ ఉంటారు ఎందుకంటే రెడ్ కలర్ చపాతీస్ వస్తాయి కాబట్టి. చపాతీసే కాకుండా ఈ ప్యూరే అనేది మనము ఇడ్లీకి కానివ్వండి, లేదంటే దోశ బ్యాటర్కి కానివ్వండి, సో జనరల్గా మన ఇడ్లీ దోశ బ్యాటర్కి ఇది యాడ్ చేసేసుకుంటే అలాగే కలర్ ఎన్హాన్స్ అయిన మనకి ఇడ్లీస్ కానివ్వండి, దోసాస్ కానివ్వండి, సో పిల్లలు కాస్త ఇంట్రెస్టింగ్గా, కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా తింటూ ఉంటారు. సో అలా మనము న్యూట్రిషన్ అనేది వాళ్ళకి అందజేయవచ్చు. అండ్ ఇలాంటివి ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో మనం ఇలాంటి ప్యూరే ఫార్మాట్లో పిల్లలకి ఇవ్వచ్చు. ఈ రెడ్ కలర్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇలా ఫుడ్ ద్వారా తీసుకోలేదని అంటే జ్యూసెస్ కూడా ఇవ్వచ్చండి. సో పిల్లలు తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాంట్లో మనం పోమోగ్రానైట్ యాడ్ చేసుకున్నట్టయితే సో ఇంకొంచెం స్వీట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఇలాంటి జ్యూసెస్ కూడా కన్జ్యూమ్ చేసేస్తారు. సో వాళ్ళకి పోస్ట్ వర్కౌట్ లాగా ఒకవేళ ఆడేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ టైంలో మనం ఈ జ్యూసెస్ కనుక ఇచ్చినట్టయితే
వాళ్ళకి హైడ్రేషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మజిల్ రిలాక్సేషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో ఉండే ఐరన్ లెవెల్స్ కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నాం కదండి, బీట్రూట్ మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డైటరీ ఫైబర్ అనేది లభిస్తుంది. సో మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ని కూడా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి డీటాక్సిఫికేషన్ ఆఫ్ లివర్, డీటాక్సిఫికేషన్ ఆఫ్ బ్లడ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. హార్ట్ హెల్త్ మెయింటెనెన్స్కి కూడా హెల్ప్ అవుతుంది అండ్ మజిల్ రిలాక్సేషన్, మజిల్ క్రాంప్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. సో నెక్స్ట్ టైం మీరు ఇలాంటిది ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మజిల్ రిలీఫ్ అనేది చాలా క్విక్గా చూడవచ్చు. అండ్ ఒకవేళ మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉండడం కారణం వల్ల ఉన్నైతే ఇది ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీరు హై బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేయవచ్చు అండి. దీంట్లో ఉండే పొటాషియం అనేది ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేసి మనకి బ్లడ్ ప్రెషర్ అనేది రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ హార్ట్ హెల్త్కి కూడా ఇంప్రూవ్ చేయడానికి, హార్ట్ హెల్త్ ప్రాపర్గా సపోర్ట్ చేయడానికి కూడా మనకి బీట్రూట్ అనేది హెల్ప్ చేస్తుంది. స్కిన్ ఎన్హాన్స్మెంట్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్కి కూడా బీట్రూట్ అనేది హెల్ప్ చేస్తుంది.